ముందుగా గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత learnmindspark.in అని సెర్చ్ చేయాలి. ఇప్పుడు మనకి మైండ్ స్పార్క్ లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఇచ్చిన మైండ్ స్పార్క్ ఐడిని ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మీ పాస్వర్డ్ని సెలెక్ట్ చేసుకుని లాగిన్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకి సబ్జెక్ట్స్ డిస్ప్లే అవుతాయి. అందులో మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మనం స్క్రీనింగ్ టెస్ట్లోకి ఎంటర్ అవుతాము. ఇప్పుడు స్టార్ట్ బటన్ పైన క్లిక్ చేయడం ద్వారా మనకి ప్రశ్నలు డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలను జాగ్రత్తగా చదువుతూ ఆన్సర్ పైన క్లిక్ చేయాలి. అలా ఆన్సర్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి నెక్స్ట్ ప్రశ్న డిస్ప్లే అవుతుంది. ఇలా ప్రశ్నలను చదువుతూ ఆన్సర్ పైన క్లిక్ చేస్తూ స్క్రీనింగ్ టెస్ట్ని కంప్లీట్ చేయాలి. స్క్రీనింగ్ టెస్ట్లో మనం రిపోర్టుని చూసుకోలేము. అనగా సరైన సమాధానాలు ఎన్నో మరియు తప్పు సమాధానాలు ఎన్నో చూసుకోలేము. కంప్యూటర్లో వచ్చే మైండ్ స్పార్క్ స్క్రీన్ మరియు మొబైల్లో వచ్చే మైండ్ స్పార్క్ స్క్రీన్ రెండు వేరువేరుగా ఉంటాయి. ఒకవేళ మన మొబైల్లో కూడా కంప్యూటర్లో వచ్చే స్క్రీన్ లాగా చూడాలి అనుకుంటే పైన రైట్ సైడ్లో ఉన్న 3 పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఆప్షన్స్ని పైకి స్క్రోల్ చేస్తూ డెస్క్ టాప్ సైట్ ఆప్షన్ని ఎనేబుల్ చేయాలి. ఇలా ఎనేబుల్ చేయడం వలన రీలోడ్ అనే ఆప్షన్ వస్తుంది. మీలోని పైన క్లిక్ చేయడం వల్ల మనం సైన్స్ పార్క్ నుండి లాగ్ అవుట్ అవుతాము. లాగౌట్ అయిన తర్వాత మళ్ళీ మైండ్ స్పార్క్ లాగిన్ అవడం వల్ల వచ్చే స్క్రీన్ కంప్యూటర్లో వచ్చే విధంగా కనిపిస్తుంది. స్క్రీనింగ్ టెస్ట్ అయిపోగానే మనకి వచ్చే స్క్రీన్ అబ్జర్వ్ చేస్తే కనుక లెర్న్ మరియు వర్క్షీట్స్ అని కనిపిస్తుంది. ఇక నుండి మైండ్ స్పార్క్ లాగిన్ అయిన తర్వాత నేర్చుకోండి క్లిక్ చేసి కొనసాగింపు పైన క్లిక్ చేయడం ద్వారా మనకి ప్రశ్నలు డిస్ప్లే అవుతాయి. ఇక నుండి ప్రశ్నలు జాగ్రత్తగా చదివి ఆన్సర్ పైన క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన వెంటనే మనకి ఫీడ్బ్యాక్ రూపంలో సరైన సమాధానం ఏదో డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మనం ఇచ్చిన ఆన్సర్ కరెక్ట్ అయితే కనుక గ్రీన్ కలర్ వస్తుంది. ఒకవేళ మనం ఇచ్చిన ఆన్సర్ తప్పు అయితే రెడ్ కలర్లో వస్తుంది మరియు సరైన సమాధానం ఏదో చూపిస్తుంది. ఇందులో మనకి కొన్నిసార్లు ప్రశ్నలు డిస్ప్లే అవుతాయి మరియు కొన్నిసార్లు స్టోరీ వీడియో రూపంలో వస్తుంది. ఆ స్టోరీని పూర్తిగా విన్న తర్వాత ఆ స్టోరీ నుండి ప్రశ్నలు అడుగుతారు మరియు కొన్నిసార్లు స్టోరీని ప్యాసేజ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్యాసేజ్ను పూర్తిగా చదివి ప్రశ్నలు వీక్షించండి అనే ఆప్షన్ పైన క్లిక్ చేయడం ద్వారా మనకి ప్రశ్నలు డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలో సరైన సమాధానాలను జతపరచాలి. దానికోసం మనం ఇచ్చిన ఆప్షన్లను పైకి కిందకి జరపవచ్చు. అలా జరుపుతూ సరైన సమాధానాలని జతపరచాలి. ఇలా జతపరిచిన తర్వాత సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయడం ద్వారా మనం సరైన సమాధానాన్ని పొందవచ్చు. ఇలా చేసిన తర్వాత మనం మైండ్ స్పార్క్లో రిపోర్ట్ చూడాలి అనుకుంటే మూసే పైన క్లిక్ చేయడం ద్వారా మన సెషన్ రిపోర్టు అనేది డిస్ప్లే అవుతుంది. అందులో మనం చేసిన ప్రశ్నలు మరియు తీసుకున్న సమయం డిస్ప్లే అవుతుంది. అందులో మనం చేసిన సరైన సమాధానాలు మరియు తప్పు సమాధానాలు చూసుకోవచ్చు.
రిపోర్ట్ చూసుకున్న తర్వాత మనం మెన్స్ పార్క్ నుండి లాగౌట్ అవడం మర్చిపోవద్దు. దానికోసం మనం బ్యాక్ బటన్ పైన క్లిక్ చేయడం ద్వారా మనకి లాగౌట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. లాగ్ అవుట్ బటన్ పైన క్లిక్ చేయడం ద్వారా మనం మైన్స్ పార్క్ నుండి లాగౌట్ అవ్వవచ్చు.